అందరికీ నమస్కారం. ఈరోజు కథ గుండెకి సవ్వడందుకు పార్ట్ 76. రాజేష్, శ్రావ్య ఇద్దరూ అరుణ వాళ్ళ దగ్గరికి వస్తారు. శ్రావ్య, నా డ్రెస్సెస్ సెలెక్ట్ చేద్దు పదా అంటాడు. రాజేష్, అయ్యో నాకు మీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడం రాదు. ఎందుకు రాదు? నేను వేసుకుంటే ఎలా ఉందో చెప్పు అంటూ తనని మెన్స్వేర్ సెక్షన్ దగ్గరికి తీసుకెళ్తాడు. సంతోష్, నవీన్ సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు. ఒక్కో డ్రెస్ వేసుకొని శ్రావ్యకి చూపిస్తాడు. ఎలా ఉంది అని అడుగుతాడు. శ్రావ్య, ఏమో నాకేం అర్థం కావట్లేదు అంటుంది. అరే బాగుందా లేదా అంటాడు. సరే ఇంకో డ్రెస్ ట్రై చేస్తా అని ఇంకో డ్రెస్ తీసుకొని వేసుకుంటాడు. అది చూసి హా ఇది బాగుంది అంటుంది. ఏవేవి బాగున్నాయో అవన్నీ బిల్ చేయిస్తాడు. నవీన్ కూడా డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అంతలో సుదర్శన్ వచ్చి మన రేంజ్కి తగ్గట్టు డ్రెస్సెస్ తీసుకో అని చెబుతాడు. సరేనన్నా అని తన రేంజ్కి తగ్గ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుని పక్కకు పెట్టుకుంటాడు. అంతలో మధు వచ్చి నువ్వు డ్రెస్సెస్ తీసుకున్నావా, ఏవి ఒకసారి చూయించు అని అంటుంది. రేపు ఎంగేజ్మెంట్లో వేసుకుంటే చూస్తావుగా, ఇప్పుడెందుకు చూడడం అంటాడు. ఎందుకు చూడకూడదు, నేను చూస్తాను, చూపించు అంటుంది మధు. నీకు సర్ప్రైజ్ మధు అని కవర్ చేస్తాడు. సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్, ఒకసారి చూయించు. ఏదో ఉంది అందుకే చూయించట్లేదు అంటుంది మధు. తన బాధ భరించలేక సరే అని చూయిస్తాడు. ఆ డ్రెస్సెస్ని చూసిన మధు కోపంతో పళ్ళు నూరుతూ ఉంటుంది. ఏమైంది మధు అలా చూస్తున్నావు? నువ్వు ఎందుకు ఆ డ్రెస్సెస్ తీసుకున్నావు? ఏమైంది వాటికి? నువ్వు నార్మల్ డ్రెస్సెస్ తీసుకుంటే నేను కాస్ట్లీ చీర కట్టుకొని ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు రిచ్, నేను పూర్ అని అనుకుంటారు. అందుకే వాళ్ళు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఎవరూ తక్కువగా చూడకూడదు అంటుంది మధు. అదేంటి మధు, డ్రెస్సెస్ వేసుకుంటే తక్కువగా ఎందుకు చూస్తారు, ఎందుకు చూడరు అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అంతలో అటువైపు వెళ్తున్న సరియు వీళ్ళిద్దరిని చూసి దగ్గరికి వస్తుంది. ఏమైంది మధు, ఎందుకు గొడవ పడుతున్నారు? చూడు వదినా, తను డ్రెస్సెస్ తీసుకోమంటే ఎలాంటివి తీసుకున్నాడో అని చూపిస్తుంది. ఏమైందన్నయ్య, ఏమైనా ప్రాబ్లమా? ఎందుకు నీకు ఇష్టమైనవి కాకుండా వేరే తీసుకున్నావు అని సౌమ్యంగా అడుగుతుంది. సరియు, నాకు ఇవి ఇష్టమే, నాకు నచ్చినవే తీసుకున్నాను అని అంటాడు. ఎందుకన్నయ్య అబద్ధం చెబుతావు? వాటిని చూస్తేనే తెలుస్తుంది నీకు నచ్చలేదు అని. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా బాబాయ్ గారు మిమ్మల్ని తీసుకోమన్నారని తీసుకున్నారు కదా. అదేం లేదు సరియు, నేను ఇలాంటివే వేసుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు ఎలాంటివి వేసుకున్నావో మాకు తెలియదు అన్నయ్య. ఇప్పటి నుంచి మంచి డ్రెస్సెస్ తీసుకోవాలి. అలా అని నిన్ను కించపరచడానికి మాట్లాడట్లేదు. అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి అన్నయ్య అని. సరే మీరు ఉండండి, నేను బాబాయ్ గారితో మాట్లాడొస్తాను అని సుదర్శన్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ గారు, మీరు ఇంకా మమ్మల్ని పరాయి వాళ్ళలాగానే చూస్తున్నారా? అయ్యో అదేం కాదమ్మా. మరి ఇంకేంటి బాబాయ్ గారు, తనకు నచ్చిన బట్టలు తీసుకోక వేరే ఎందుకు తీసుకోమన్నారు? మధు అంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ భానుప్రసాద్ గారి కూతురు, ఆ ఇంటి ఆడపడుచు. మీరు తన సొంత వాళ్ళు అయితే ఇంటికి కూడా సొంత వాళ్ళు అవుతారు కదా. అయినా అబ్బాయికి బట్టలు ఆడపిల్ల వాళ్ళే తీసుకోవాలి. మీరు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి బాబాయ్ గారు. మీరు ఎప్పుడైతే ఆ ఇంటి వియ్యంకులు అవుతున్నారో అప్పుడే ఆ ఇంటి మనుషులు అయిపోయారు. ఇక మీరు వేరే ఏం ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మావయ్య గారు తన కూతురు ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేయాల్సింది. మీకోసం ఇంట్లోనే చేస్తున్నారు. మీరు ఇలా చేసి తనని బాధ పెట్టకండి బాబాయ్ గారు. మీరు మేము అనే సపరేట్ ఏం లేదు, అంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పగానే సరేనమ్మా అంటాడు. సరే బాబాయ్ గారు, మీకు నచ్చిన బట్టలు తీసుకోండి. నవీన్ని కూడా తీసుకోమని చెప్పండి, తను మీ మాటే వింటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందరూ షాపింగ్ చేయడం పూర్తవడంతో మాల్లో బిల్ పే చేసి అక్కడి నుండి జ్యువెలరీ షాప్కి వెళ్తారు. శ్రావ్యకి, మధుకి ఇద్దరికి వాళ్ళకి ఇష్టమైన జ్యువెలరీ తీసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళు ఇంటికి చేరుకోగానే రిషి కూడా ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి వస్తాడు. సరియు మార్నింగ్ నుండి రిషిని చూడకపోవడంతో తనని చూడగానే పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వస్తుంది. ఏంటే అంతా పరిగెత్తుకుంటూ రావాలా? నేనేమైనా పారిపోతున్నానా ఏంటి? ఎగురుతున్న రామచిలకను పట్టుకోవడానికి వచ్చినట్లు అంత ఫాస్ట్గా వస్తున్నావు అంటాడు వెటకారంగా. ఆ మాటకు సరియు మూతి ముడుచుకొని తన చేతిలో ఉన్న కోట్ తీసుకొని అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతుంది. రిషి కూడా తన వెనకే వెళ్తాడు. సరియు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది.
ఏమైంది? ఎందుకు అలిగావు? నేనిప్పుడు ఏమన్నానని అని అంటాడు. సరియు రిషిని చురుగ్గా చూసి 9 అవర్స్ అవుతుంది నిన్ను చూడక. తో మాట్లాడదామన్నా టైం కుదరలేదు. రోజు నిన్ను చూడకుండా ఉండలేకనే కదా ఆఫీస్కి వస్తానంది. నా ప్రేమ నీకు వెటకారంగా ఉందా? అంత గుర్తుంటే నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని బెడ్ మీద ఉన్న మొబైల్ తీసి ఆన్ చేసి చూపిస్తాడు. 5 మిస్డ్ కాల్స్ ఉంటాయి. సరియు మొబైల్ని చూసి మరి నేను చాలా బిజీగా ఉన్నాను, మొబైల్ చూసుకునే అంత టైం కూడా లేదు అంటుంది సరియు. మరి మిస్ అయ్యాను అన్నావు అంటాడు. ఇంకా వాదించడం ఇష్టం లేక సరే నువ్వే కరెక్ట్, నేను మిస్ అవ్వలేదు ఓకేనా అంటూ సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా రిషి సరియు ఎల్బో పట్టుకొని ఫోర్స్గా లాగగానే అంతే ఫోర్స్గా వచ్చి రిషి గుండెలకు తాకుతుంది. అంత ఫోర్స్గా వచ్చి తాకడంతో సరియుకి కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఏంటి అంత ఫోర్స్గా లాగాలా అంటూ సీరియస్గా చూస్తుంది. నువ్వు అలా ఉడుక్కుంటుంటే చాలా బాగుంటావే, అందుకే నిన్ను ఏదో ఒకటి అంటాను. నువ్వు మిస్ అవుతావని నాకు తెలీదా ఏంటి? ఊరికే అన్నాను. చూడు ఎంత ముద్దుగా ఉన్నావో అంటాడు చిన్నగా కన్నుగీటుతూ. సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను కిందకి వెళ్తాను. నువ్వు కిందకి వెళ్తావనే గట్టిగా పట్టుకున్నది అంటాడు మెల్లగా నడుం మీద పట్టు బిగిస్తూ. అరే వదులు, నాకు చాలా పనులున్నాయి. నాకంటే ఎక్కువ పనులా? ఫస్ట్ నీ పతిదేవుణ్ణి సాటిస్ఫై చేసి తర్వాత నీ పని చూసుకో. నిన్ను సాటిస్ఫై చేయడం నా వల్ల కాదు కానీ ఇక వదులు రిషి. నేను వదలను బేబీ. నిన్ను వదలడానికా పట్టుకున్నది? తనని విడిపించుకోవడానికి ఏం చెప్పినా వినడని తెలిసి ఏదో తట్టిన దానిలా. అవును, నువ్వు ఫ్రెష్ అవ్వలేదు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే నువ్వు పారిపోదామనా? అంత లేదమ్మా, నీ కోడి బ్రెయిన్ ఇంతకంటే ఎక్కువ ఆలోచించదు కానీ సైలెంట్గా ఉండు కాసేపు. అబ్బా అలా చేయకు రిషి, సరసానికి వేలపాల ఉండదా ఏంటి అని. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో కారాలు ఒళ్ళంతా కారాలేశారు, చురుకైన ఈడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పోలు వంటింట్లో వాడరాదు అంటూ రిషి తనని వదలకుండా గట్టిగా పట్టుకుని సరాసరి బెడ్ మీద తనతో పాటు పడిపోతాడు. సరియు గిజిగాడు వలలో చిక్కుకున్న పక్షిలా తనకి దూరం జరగాలని గింజుకుంటూ ఉంటుంది. కానీ బాబు పట్టు గట్టిగా బిగించడంతో తన ప్రయత్నాలు అన్నీ విరమించుకుంటుంది. ఏంటి బేబీ, ఆయాసం వస్తుందా? నువ్వు నా నుండి వెళ్ళిపోతాను అన్న ప్రయత్నం నీ వల్ల కాదు బేబీ అని తెల్లగా కనబడుతున్న తన మెడవంపులో పెదవులతో రబ్ చేస్తూ ఉంటాడు. సరియుకి ఆ స్పర్శకు ఒళ్ళంతా పరవశిస్తుంది. రిషిని గట్టిగా హత్తుకుంటుంది. తను అలా సహకరించడంతో తన ప్రయత్నాన్ని ముందుకు పోనిస్తాడు. రోజ్ పెటల్స్లా పింక్ కలర్లో కనబడుతున్న తన అదరాలని మెల్లగా అందుకుంటాడు. అలాగే ఒక 5 నిమిషాల పాటు గాఢమైన ముద్దును కొనసాగిస్తాడు. అదర మకరందాన్ని అమాంతం జుర్రుకుంటూ ఊపిరి భారం అవుతుంది అన్న సమయంలో పెదవులకి విశ్రాంతిని ఇస్తూ వదిలిపెడతాడు. సరియు తన 2 చేతులు రిషికి గుండెల మీద పెట్టి గట్టిగా నెడుతూ వద్దు రిషి అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, నేనేం చేయనులే, ఓన్లీ స్నాక్స్ మాత్రమే అంటాడు హస్కీగా. అది కూడా ఇప్పుడు వద్దు అంటుంది. రిషికి కోపం వచ్చి షట్ యువర్ మౌత్ అంటాడు. సరియు ఆ మాటకు సైలెంట్గా ఉంటుంది. రిషి సరియు చేతులను తీసేస్తాడు. తన చేతులు తీయగానే రిషి కళ్ళు సరియు ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల జాకెట్ నుండి ఉబికి వస్తున్న చీరలో నుండి కనిపించని బ్లాక్ శారీలో నుండి తెల్లగా ఉన్న పరువాలను చూడగానే రిషి ఐస్ ఫ్రీజ్ అయిపోతాయి. మెల్లగా తన పైట చెంగుని తప్పించడానికి సేఫ్టీ పిన్ని తీయడానికి చేతి వేయగానే సరియు వద్దు అన్నట్లు టక్కున తన చేతిని తీసేస్తుంది. రిషి కోపంతో తన చేతిని తీసేస్తాడు. సరియు తనతో తలపడడానికి బలం సరిపోక సైలెంట్గా ఉంటుంది. రిషి తన సేఫ్టీ పిన్ని తీసి పైట చెంగుని మెల్లగా తప్పిస్తాడు. సరియు పరవశంతో కళ్ళు మూసుకుంటుంది. రిషి సరియు చెస్ట్ మీద చిన్నగా పంటిగాటు పెట్టి తమకంతో తన నడుం దగ్గరికి వచ్చి నాలుకతో తడి అద్దుతూ తన పెదవులతో రబ్ చేస్తూ మెల్లగా తన గోల్డెన్ నావెల్ మీద పెదవులను ఉంచి
మెల్లగా అలాగే పైకి తెస్తూ ఉంటాడు. సరియు ఆపుకోలేని తన్మయత్వంతో రిషిని గట్టిగా హత్తుకుంటుంది. రిషి తన బిగి కౌగిలిలో విశ్రాంతి తీసుకుంటాడు. అంతలో డోర్ కొట్టిన శబ్దం వినబడడంతో టక్కున లేచి కూర్చుంటారు. సరియు చెదిరిన పైట చెంగును సరిచేసుకుంటూ డోర్ తీయడానికి వెళ్తుండగా రిషి తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. ఇంకా ఏంటి అన్నట్లు వెనుకకు తిరిగి చూస్తుంది. తన జుట్టు బొట్టు చెదిరిపోయి ఉండడంతో రిషి తనని దగ్గరగా తీసుకొని తన జుట్టుని బొట్టుని సరిచేస్తాడు. ఇప్పుడు వెళ్ళు అని సైగ చేస్తాడు. రిషి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఫ్రాక్ వేసుకొని 2 జుట్లు వేసుకొని బుట్ట బొమ్మలాగా కనబడుతున్న నిత్యని చూసి సరియు సంతోషంతో హాయ్ నిత్య అని తనని గట్టిగా హక్ చేసుకుంటుంది. హాయ్ అక్క అంటుంది నిత్య. ఎప్పుడొచ్చారా మీరు? ఇప్పుడే వచ్చామక్క. ఓకే పద అంటూ తనని తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది. రిషి కూడా ఫ్రెష్ అయి కిందకి వస్తాడు. చుట్టాలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. సరియుని చూడగానే అందరూ తన దగ్గరికి వచ్చి ప్రేమగా పలకరిస్తారు. వెనకే రిషి కూడా రావడంతో తన దగ్గరికి వెళ్తారు. హాయ్ రిషి, ఎలా ఉన్నావు నాన్న అంటూ అత్తలు మావయ్యలు పిన్నులు అందరూ అడుగుతారు. మేము బాగున్నాం, మీరెలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు అని అడుగుతాడు. మేము వచ్చి 5 మినిట్స్ అవుతుంది అని చెబుతారు. సరియు మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. ఇవన్నీ ఎందుకమ్మా, నువ్వు మాతో కూర్చో కాసేపు అని తనని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అలా వాళ్ళందరినీ చూసి అరుణ ఆనందానికి అవధులు ఉండవు. రిషి కూడా వాళ్ళతో కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అరుణ సరియుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనే కిచెన్లోకి వెళ్ళి మేడ్ హెల్ప్తో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. వచ్చిన వాళ్ళందరూ రాజేష్ని ఆట పట్టిస్తూ ఉంటారు. ఏరా రాజేష్, ఓ ఇంటికి ఎందుకు వెళ్ళలేదో ఇప్పుడు అర్థమవుతుందిరా. ఆ పిల్ల కోసం నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటూ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. అది కాదత్తా, నాకు ఇక్కడ కొంచెం పనుంది, అందుకే ఉన్నాను. హా, అదేం పనో మాకు తెలుసులే గాని నువ్వేం కవర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అరుణ వచ్చి డిన్నర్ చేద్దురు పదండి అని పిలుస్తుంది. ఆగు వదినా, ఇంతకు ముందే కదా స్నాక్స్ తిన్నాం, ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాం అంటారు. మీరు ఇప్పుడు ఎర్లీగా తిని పడుకుంటే మార్నింగ్ నిశ్చితార్థానికి సంబంధించిన పనులుంటాయి కదా అంటుంది అరుణ. మామ్, ఇంకాసేపు అయినా తర్వాత తింటాం అంటున్నారు కదా, ఆగు అంటాడు రిషి. సరే మీ ఇష్టం అని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుండగా నువ్వు కూడా కూర్చో అని అరుణ అంటూ తన చెయ్యి పట్టి ఆపి పక్కన కూర్చోబెట్టుకుంటారు. ముచ్చట్లలో పడి టైం కూడా చూసుకోరు. రిషి, అత్తయ్య టైం చూడండి ఎంత అవుతుందో, పదండి డిన్నర్ చేసేద్దాం, లేట్ నైట్ తినకూడదు అంటూ అక్కడి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. సరియు అరుణ సర్వ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా కూర్చోండి, మేడ్ ఉన్నారు కదా, వాళ్ళు సర్వ్ చేస్తారు కదా అంటాడు రిషి. మా చేతితో ప్రేమగా వడ్డించడం అంటేనే ఇష్టం, మీ అత్తా కోడళ్ళ సెంటిమెంటల్ డ్రామా ఆపుతారా అంటాడు రాజేష్. రేయ్ రాజేష్, ఇంకో 4 రోజుల్లో నీకు పెళ్ళైపోతుంది, అప్పుడు చెప్పు ఈ మాటలు అంటుంది అరుణ. ఎందుకు చెప్పను మమ్మీ, ఖచ్చితంగా చెబుతాను అంటాడు రాజేష్. ఇప్పుడు చెప్పడం కాదురా, అప్పుడు చెప్పుదువులే కానీ ఇప్పుడైతే తిను అని కౌంటర్ వేస్తుంది అరుణ. అంతలో అందరూ తినడం పూర్తి చేసుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఆ రోజు గడిచిపోయి తెల్లారిపోతుంది. ఎప్పటిలాగే రిషి మార్నింగ్ లేచి వర్కౌట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే సరియు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఇద్దరు అత్తా కోడళ్ళు బ్రేక్ఫాస్ట్ కుక్ చేస్తూ ఉంటారు. వచ్చిన బంధువులు కూడా ఒక్కొక్కరిగా లేచి ఫ్రెష్ అవుతూ ఉంటారు. అందరూ రెడీ అయి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేస్తారు. అంతలో పంతులు గారు రావడంతో నిశ్చితార్థపు పనులు హడావిడిగా జరుగుతూ ఉంటాయి. నవీన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు. ఇక పంతులు గారు నవీన్ మధుని కూర్చోబెట్టి వాళ్ళతో జరిపించాల్సిన తతంగాలు జరిపిస్తారు. ఇద్దరిని రింగ్స్ మార్చుకోమని చెప్పగానే ఇద్దరు రింగ్స్ మార్చుకుంటారు. వాళ్ళ తంతు పూర్తి కాగానే శ్రావ్య రాజేష్ని పిలుస్తారు. పంతులు గారు, అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కూర్చోండమ్మా అని చెబుతాడు. 2 ఫ్యామిలీస్ వచ్చి ఎదురెదురుగా కూర్చుంటాయి. తాంబూలాలు మార్చుకోండి అని చెప్పగానే ఇద్దరు తాంబూలాలు మార్చుకుంటారు. అలా ఒకరికొకరు రింగ్స్ కూడా చేంజ్ చేసుకుంటారు. అలా వాళ్ళ నిశ్చితార్థం కూడా పూర్తవుతుంది. రిషికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. రిషి, ఉదయ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయ్, మంచి పని చేసావురా అంటాడు. అసలు శ్రావ్య పెళ్ళికి ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు, ఆశ్చర్యంగా అంటాడు.
నేను కూడా అలాగే భయపడ్డానురా. నా గురించి తన లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటే నాకు బాధగా అనిపించింది. అంతలో రాజేష్ తనని లవ్ చేస్తున్న విషయం చెప్పగానే ఎలాగైనా ఈ పెళ్లి జరిపిద్దామని తనని ఎలాగోలా ఒప్పించాను. దేవుడు ఎవరెవరికి ముడిపెడతాడో వాళ్ళకే మాత్రమే పెళ్లి జరుగుతుంది. మనం ఎన్ని అనుకున్నా వ్యర్థమే అని అంటాడు. ఎస్, యువర్ రైట్ అంటాడు ఉదయ్. అలా మాట్లాడుకుంటూ ఉండగా రిషి కళ్ళు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న బ్లూ కలర్ శారీ, పింక్ కలర్ బ్లౌజ్, దానికి మ్యాచింగ్ గాజులు, చిన్నగా స్టిక్కర్, మెడలో సింపుల్గా చైన్ వేసుకొని, కళ్ళకు కాటుక, పెదవులకి లైట్గా లిప్స్టిక్ పెట్టుకొని బాపు బొమ్మలాగా కనపడుతున్న సరియుని చూసి రిషి కాసేపు రెప్ప వేయడం మర్చిపోతాడు. తన కళ్ళు ఇంకాస్త కిందకి వచ్చి చీరలో నుండి ఊరిస్తున్న తెల్లటి పాలమీగడ లాంటి నడుముని చూసి బాబు ఐస్ ఫ్రీజ్ అయిపోతాయి. గాలికి చీర కదులుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు. అంతలో ఉదయ్ రిషి అన్న పిలుపుకి తేరుకొని పద వెళ్దాం, గెస్ట్లను రిసీవ్ చేసుకుందాం పద అంటూ తనని తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.